సుందరాకాండ మొత్తం చదవడానికి సమయం దొరకని వాళ్ళు దీంట్లో ఒక 5 ముఖ్యమైన శ్లోకాలు చదవగలిగితే సుందరాకాండ మొత్తం చదివినంత శక్తి చాలా వరకు వస్తుంది. అందుకని ఈ 5 శ్లోకాలు పిల్లలకు నేర్పించి మీరు కూడా పూజలో భాగంగా చేసుకుని ప్రతిరోజు చదువుకోవచ్చు. ఎక్కడెక్కడ రామకథ చెప్పబడుతుందో అక్కడక్కడ స్వామి హనుమాన్ అందరికన్నా ముందు వచ్చి కూర్చుంటారంట. ఎక్కడ రామకథ చెప్పడం పూర్తవుతుందో అక్కడ అందరికన్నా చిట్ట చివరిన బాధపడుతూ వెనక్కి తిరిగి చూస్తూ వెళ్తారంట హనుమ. కారణం ఏమిటంటే శ్రీరామాయణంలో మిగిలిన ఏ కాండలోనూ లేని అద్భుతం ఒక్క సుందరకాండలోనే ఉంది. సుందరకాండలో రామకథ ఒక్కటికి 10 మార్లు చెప్పబడుతుంది. హనుమ చెప్పేటప్పుడు ఎక్కడ ఎప్పుడు ఎంత రామకథ చెప్పాలో అంతనే చెబుతారు. రామకథకు ఉన్న బలం ఏమిటో, రామనామానికి ఉన్న బలం ఏమిటో నిరూపించిన కాండ సుందరకాండ. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజా జయతి సుగ్రీవో రాఘవేనాభిపాలితః దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః న రావణసహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదప్పైశ్చ సహస్రశః అర్దయిత్వా పురీం లంకామభివాద్య చ మైథిలీం సంవృద్ధార్థో గమిష్యామి మిషతాం సర్వరక్షసాం నమోస్తు రామాయ స లక్ష్మణాయ దేవ్యైశ్చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్రయమానిలోభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో చూసినందుకు. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మా వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.